మిల్క్ బ్యూటీ తమన్నా గత 2 దశాబ్దాలుగా ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ అటు బాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్గా తన హవా కొనసాగిస్తుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో హిందీ వర్సెస్ సౌత్ సినీ ఇండస్ట్రీల పనితీరు, హీరోయిన్ల పాత్రల పరిమితులపై తమన్నా చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ గురించి మాట్లాడుతూ హిందీ సినిమా పరిశ్రమ నటీనటులకు ఒక రకమైన స్వేచ్ఛను ఇస్తుందని పేర్కొంది. ప్రస్తుతం హిందీలో చూసుకుంటే ఒక వర్గానికి చెందిన నటీనటులు కేవలం కమర్షియల్ సాంగ్స్, డాన్సుల వైపు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నిజానికి వారు అలాంటి కమర్షియల్ ఫార్మెట్ కు సెట్ అవ్వరు, అందులో రాణించలేరు కూడా. కానీ అదే నటులు క్యారెక్టర్ ఓరియంటెడ్ పాత్రలు చేసినప్పుడు మాత్రం అద్భుతంగా రాణిస్తారు, తెరపై మెరుస్తారు. హిందీ ఇండస్ట్రీలో ఆ చాయిస్ ఉంది అని తమన్నా వివరించింది. ఇక సౌత్ సినిమా గురించి బయట రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇక్కడ మేకింగ్ చాలా స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందని, ఇదొక పితృస్వామ్యం భావజలం ఉన్న చోటని, మహిళలను చూసే కోణం పెద్దగా గౌరవప్రదంగా ఉండదని రకరకాల పేర్లు పెడుతుంటారు. చికెన్ మసాలా కానీ నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, భారతదేశం ఒక మ్యాజికల్ కంట్రీ. అయితే సౌత్ ఇండియాలో ఆ మ్యాజికల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని స్క్రీన్ పై పండించాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా సాలిడ్ స్టార్ క్వాలిటీ ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు. ఇది నా వ్యక్తిగత అనుభవం మాత్రమే. ఒక్కొక్కరికి ఒకలా ఉండొచ్చు అని తమన్నా స్పష్టం చేసింది.